హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కనకదుర్గ లక్ష్మీరత్నం గారు రచించిన స్థితప్రజ్ఞత అనే కథను వినేద్దామండి. మామయ్య గారు పార్కులో వాకింగ్ చేస్తూ పడిపోయారు. నువ్వు విశ్వం వస్తారా? పొద్దున్నే 7 గంటలకు పిన్నత్త సత్యవతి గారు కామాక్షికి ఫోన్ చేసి చెప్పారు. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా అత్తయ్యా? అడిగింది కామాక్షి. ఆ, మోచిప్ప కొంచెం కొట్టుకుపోయింది అన్నారు. చాలా ధైర్యంగా ఉండే ఆవిడ గొంతులో కొంచెం ఆందోళన చోటు చేసుకుంది. ఎందుకో కామాక్షి మనసు కీడు శంకించింది. మామయ్య మాట్లాడుతున్నారా? ఆదుర్దాగా అడిగింది. లేదు, నేను పైన అద్దెకున్న వాళ్ళని పిలిచాను. అంబులెన్స్ కూడా వచ్చింది. మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. మీరు డైరెక్ట్గా అక్కడికే వచ్చేయండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పారు. కామాక్షికి ఎందుకో భయం వేసింది. ఆదివారం అవటం చేత విశ్వం ఇంకా నిద్రలేవలేదు. లేస్తారా? దక్షిణామూర్తి మామయ్య వాకింగ్ చేస్తూ పార్కులో పడిపోయారట. బహుశా ఫ్రాక్చర్ అయ్యుంటుంది. 2 జతల బట్టలు కూడా సర్దుతాను. మనం అక్కడ అత్తయ్యకి తోడుగా ఉండాల్సి రావచ్చు. నేను స్నానం చేసి రెడీ అవుతాను. మీరు చప్పున కానివ్వండి గాబరాగా చెప్పింది కామాక్షి. స్నానం చేసి వచ్చి బట్టలు అవి సర్దింది. బయలుదేరుతూ ఉండగా సత్యవతి గారు ఫోన్ చేశారు. బయలుదేరారా? తొందర లేదులే, బ్రేక్ఫాస్ట్ చేసి రండి. వాడు టెన్షన్తో డ్రైవ్ చేస్తాడేమో. ఆదుర్దా లేదు. నాకు మనుషులు తోడు ఉన్నారని చెప్పు. లక్ష్మికి కూడా ఫోన్ చేశాను. 10 గంటల ఫ్లైట్కి టికెట్ దొరికిందట అని చెప్పారు. కామాక్షి మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. సత్యవతి గారు విశ్వానికి స్వయాన పినతల్లి. దక్షిణామూర్తి గారు ఇస్రోలో సైంటిస్టుగా పదవీ విరమణ చేశారు. సత్యవతి గారు కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పదవీ విరమణ చేశారు. కిందటి సంవత్సరమే 50వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిపారు వారి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి చెన్నైలో స్థిరపడ్డారు. పిన్నత్త గారు, మామగారు ఆదర్శ దంపతుల్లా అనిపిస్తారు కామాక్షికి. ఇద్దరు ఒకరికొకరు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారు. మూర్తి గారు సత్యవతి గారికి ఇంటి పనుల్లో సాయపడితే, సత్యవతి గారు మూర్తి గారికి బయట పనుల్లో అంటే బ్యాంకు పనులు మొదలైన వాటికి తోడు వెళ్తూ ఉంటారు. ఇద్దరు ఒకే మాటపై ఉంటారు. ఆవిడ భర్తకి అనుగుణంగా తనని తాను మలుచుకున్నారనిపిస్తుంది కామాక్షికి. ఇద్దరిలోనూ చెక్కు చెదరని ధైర్యం. ఆటుపోటులకి కంపించిపోరు. మొహంలో ఏ విధమైన ఆందోళనని ప్రదర్శించరు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇద్దరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లలకి కూడా చెప్పారు. ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు అన్నది వారి సిద్ధాంతం. ఒక్కోసారి వారిద్దరికి చిన్నా చితగా అనారోగ్యాలు వచ్చినా ఊళ్ళోనే విశ్వం ఉన్నా చెప్పేవారు కాదు. కోలుకున్నాక చెప్పేవారు. ఊళ్ళో ఉన్న వాళ్లకు కూడా చెప్పకపోతే ఎలాగత్తయ్యా అని కామాక్షి కోప్పడేది. మీరు వస్తే నాకు బాగానే ఉంటుందే, కానీ వాడు పిన్నికి బాగోలేదని ట్రాఫిక్ లో ఇంత దూరం టెన్షన్తో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. చిన్న చిన్న వాడికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అవసరమైతే మిమ్మల్ని పిలవకుండా ఉండను కదా అంటారు. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేశారు అంటే మామయ్యకి ఎలా ఉందోనని అనుకుంటూ ఉండగా లక్ష్మి ఫోన్ చేసింది. వదినా, మీరు హాస్పిటల్కి చేరారా? డాడీ చనిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. అయ్యో, ఎలా? విస్తుపోతూ అంది కామాక్షి. స్పీకర్ ఆన్లో పెట్టింది. విశ్వం కూడా విన్నాడు. మౌనంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. హార్ట్ అటాక్ అంట. అసలు డాడీ ఎంత హెల్త్ కాన్షియస్, ఎంత డిసిప్లైన్ గా ఉంటారు. అంతా అయోమయంగా ఉంది. నా ఫ్లైట్ డిలే అయ్యింది. లేట్ అవుతుందేమో వచ్చేసరికి. మమ్మీ నార్మల్ గానే మాట్లాడుతోంది. బహుశా బ్యాలెన్స్డ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది గదద స్వరంతో అనింది. మేము దాదాపు వచ్చేశాం. నువ్వు అధైర్యపడకు. అమ్మకి తోడుగా మేముంటాంగా అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది కామాక్షి. హాస్పిటల్ వచ్చింది. కారు పార్క్ చేసి ఆదరాబాదరాగా వెళ్లారు. వీళ్ళని చూడగానే సత్యవతి గారు విశ్వం చేయి పట్టుకుని బాబాయిని పంపించేశాన్రా అన్నారు. విశ్వం ఆవిడ చేయి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు. రోజులాగానే ఉదయం 4 గంటలకు లేచారా. యోగా చేశారు. స్నానం చేసి తన పంచ ఉదుక్కుని ఆరేసుకున్నారు. కాఫీ తాగి వాకింగ్కి బయలుదేరారు. నేను వంటింట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలోనే మా కాలనీలో వాళ్లే ఆయనని తీసుకుని వచ్చి సందు చివర పడిపోయారని చెప్పి హాల్లో దివాన్ మీద పడుకోబెట్టారు. ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉన్నాను అని ముద్దు ముద్దుగా మాట్లాడి కళ్ళు మూసుకున్నారు. ఆ తరువాత పైన అద్దెకున్న వాళ్ళని పిలిస్తే అంబులెన్స్ ని పిలిచారు. డాక్టర్ చూసి బ్రాడ్ డెడ్, మాసివ్ అటాక్ అన్నారు. ఏమిటోరా, అంతా క్షణాల్లో జరిగిపోయింది కథ చెబుతున్నట్లుగా చెప్పారు. బాబాయ్ ఈ మధ్యనే టెస్టులు అన్నీ చేయించుకుని బాగున్నారన్నారుగా, మరి సడన్ గా ఈ హార్ట్ అటాక్ ఏమిటి? విస్మయంగా అడిగాడు విశ్వం. అదేరా, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. బహుశా ఆయన చేయవలసిన కర్మలు అయిపోయి ఉంటాయి. వెళ్ళిపోయారు. ఏం చేస్తామన్నారు. పిన్ని, కళ్యాణికి కబురందిందా అడిగాడు విశ్వం. ఆ, చెప్పాన్రా.
వాళ్ళు టికెట్లు చూసుకుంటున్నారు. రావటానికి 2 రోజులు పట్టదు. వాళ్ళు వచ్చే వరకు ఉంచడం కష్టం. పైగా నేను పోయాక కూడా నలుగురికి ఉపయోగపడాలి. నా బాడీని, కళ్ళని మెడికల్ కాలేజీకి డొనేట్ చెయ్యండి అని తనతో వాళ్ళ డాడీ ఒకసారి అన్నారని గుర్తు చేసింది కళ్యాణి. ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు లక్ష్మితో కూడా ఈ మాట చెప్పాను. డాడీ ఇష్టప్రకారమే కానిద్దాం అంది అన్నారు. ఇన్ని చెబుతున్నా ఆవిడ మొహంలో అలజడి, మాటల్లో ఆందోళన కనపడలేదు. అన్నిటికీ అతీతంగా ఉన్నట్లు కనిపించారు. ఎవరో ఒకరు ముందు ఒకరు తరువాత వెళ్లాల్సిందే. ఆయన ముందు వెళ్ళిపోయారు. అది మన చేతుల్లో లేనిది. ఏడుస్తూ కూర్చుంటే జరగాల్సిన పనులు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆయన ఇష్టప్రకారమే అన్నీ జరిపించాలి. మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాల్సిన విషయం హాస్పిటల్ వారితో మాట్లాడు. ఆ పనులన్నీ ఇక వాళ్లే చూసుకుంటారు. ఐ డొనేషన్ సంగతి నేను చెప్పేశానులే. ఎందుకంటే తొందరగా తీయాలి కదా. హాస్పిటల్ ఎదురుగా బోల్డు టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చేలోపు మీరిద్దరూ వెళ్లి ఇడ్లీ తినరండి. టిఫిన్ కూడా చేయకుండా పొద్దున్నే బయలుదేరి వచ్చారు. బాబాయికి అలా కడుపు మార్చుకొని కూర్చుంటే ఇష్టం ఉండదు అన్నది. నేను కూడా 2 ఇడ్లీలు తిని మందులు వేసుకున్నాను. ఇదిగో పాపం వీళ్ళు తెచ్చిపెట్టారు అని ఇంటిపైన అద్దెకున్న ఆయనని, ఆయన కొడుకుని చూపించింది. మా అబ్బాయి కోడలు వచ్చారు కదా, మీరు ఇంటికి వెళ్ళండి అన్నది వాళ్ళతో. ఆవిడంతా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంటే కామాక్షి ఆశ్చర్యపోయింది. విశ్వం, పిన్ని నీకు కాఫీ తెస్తాను అని వెళ్ళాడు. అత్తయ్య, మీరు హడావుడిగా వచ్చేశారు కదా, మందులు ఎక్కడివి? నిజంగా టిఫిన్ తిన్నారా అని అడిగింది కామాక్షి. అంబులెన్స్ వచ్చేలోపు బీర్వాలోంచి క్యాష్ తీసుకొని నా బ్యాగ్లో కుక్కున్నాను. ఈయన మెడికల్ ఫైల్స్ కూడా ఇదిగో ఈ సంచిలో పెట్టాను. నా మందులు కొన్ని ఎప్పుడూ నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను కదా. టిఫిన్ తిని వేసుకున్నాను. నేనేమీ అయిపోను కానీ విశ్వం కాఫీ తెచ్చాక మీరిద్దరూ వెళ్ళి తినరండి. ఆనక క్రతువులు మొదలైతే పూర్తి అయ్యేసరికి సాయంత్రం అవుతుంది కదా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఆవిడ అచేతనంగా అయిపోకుండా ఒక్కరూ ఎలా సమర్థించుకున్నారో, ఆవిడ గుండె ధైర్యం, సమర్థత గురించి అత్తయ్య ద్వారా విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను అనుకుంది కామాక్షి. విశ్వం ఆవిడికి కాఫీ తెచ్చి ఇచ్చాక హాస్పిటల్ వారితో మాట్లాడి వచ్చాడు. పిన్ని, ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కళ్ళు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు అంబులెన్స్ లో బాడీని ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తారట. మన వాళ్ళు అంతా వచ్చి వెళ్ళాక హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి బాడీని మెడికల్ కాలేజీకి తీసుకువెళ్తారట. రిచువల్స్ చేసుకోండి కానీ బాడీ మీద పసుపు కుంకాలు లాంటివి వెయ్యొద్దని అన్నారు. ఎందుకంటే డొనేట్ చేయవలసింది కదా అని చెప్పాడు. విశ్వం హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాక అందరూ ఇంటికి వచ్చారు. అంతలోనే చుట్టుపక్కల వారందరూ వచ్చారు. సత్యవతి గారు ఎలాంటి మనోవేదన కనబరచకుండా పూసగుచ్చినట్లు వచ్చిన వారందరికీ ఉదయం 4 గంటల నుండి ఏం జరిగింది ఓపికగా చెబుతున్నారు. మధ్యలో ఆవిడే విశ్వానికి పురోహితుడి నంబరు ఇచ్చి మాట్లాడమన్నారు. కామాక్షి విశ్వంతో, అత్తయ్యని చూశారా ఎంత ధైర్యంగా ఉన్నారో. వీళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం కదా, ఆవిడ కుదేలైపోతారేమో అనుకున్నాను. అంత నార్మల్గా మాట్లాడటం ఎలా సాధ్యం? ఆశ్చర్యపోతూ అంది. పిన్ని షాక్లో ఉంది, అందుకే అలా ధోరణిలో ఏకధారగా మాట్లాడేస్తుంది అన్నాడు విశ్వం. మనుషులు వస్తున్నారు, వచ్చిన వాళ్ళంతా అంత డిసిప్లైన్డ్గా ఉంటారు, ఆయనకి ఇలా జరగటం ఏమిటి అన్నారు. సత్యవతి గారు, అవును, ఆయన అన్నం కొలిచినట్లు తింటారు, చిరుతిండ్ల మాటే లేదు, 2 పూట్ల వాకింగ్ కూడా చేస్తారు, తన బట్టలు కూడా తనే ఉతుక్కుంటారు, ఎవరి చేత సేవ చేయించుకోకుండా వెళ్ళిపోవాలి అనేవారు. ఆయన కోరుకున్నట్లే జరిగింది అన్నారు. మధ్య మధ్యలో కామాక్షి ఆవిడికి కొబ్బరి బొండం నీళ్లు ఇస్తూ, అత్తయ్య మీరింక మాట్లాడకండి, హైరాణ పడిపోతున్నారు అంది. ఇంకో గంటకి లక్ష్మి వాళ్ళ ఆయన వచ్చారు. లక్ష్మి వస్తూనే తల్లిని పట్టుకొని మౌనంగా ఏడ్చింది. అప్పుడు కూడా సత్యవతి గారి కళ్ళల్లో నుంచి ఒక్క బొట్టు కూడా కన్నీళ్లు రాలేదు. ఊరుకో తల్లి, డాడీ ఏ బాధపడకుండా వెళ్ళిపోయారు, నేను ధైర్యంగానే ఉన్నాను అని ఓదార్చారు. తల్లి కూతుళ్ళు ఎవరు కుంగిపోయినా అవతలి వాళ్ళు అధైర్యపడతారని పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పెట్టుకున్నారనిపించింది కామాక్షికి. పురోహితుడు వచ్చాడు. బాడీ డొనేషన్ కాబట్టి ఒక కర్రపుల్లకి మూర్తిగారి ఆత్మను ఆపాదించి దానికే ఇక్కడ పూజ చేస్తాం. తరువాత దానికే దహన క్రియలు చేసి భస్మాన్ని 3వ రోజున కావేరీలో కలపాలి. నేను కూడా మీతో వస్తాను. అక్కడ కలిపే ముందు చిన్న పూజ ఉంటుందని చెప్పాడు. మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి అంబులెన్స్ లో బాడీని తీసుకుని వెళ్లిపోయారు. విశ్వం, సత్యవతి గారి అల్లుడు పురోహితుడి వెంట క్రతువులు చేయడానికి వెళ్లారు. సత్యవతి గారు బంధువులందరికీ ఫోన్లో విషయం తెలియజేస్తున్నారు. లక్ష్మి కామాక్షితో, వదిన, అమ్మ దుఃఖాన్ని బలవంతంగా లోపల దిగమింగుకుంటోంది. అలా బాధని అదిమి పెట్టుకుంటే అది ఏ గుండె నొప్పికో దారితీస్తే ఎంత ప్రమాదం అంది భయంగా. అవును, గుండెలోని బాధ బయటికి వెళ్ళగక్కేస్తే మనసు తేలిక పడుతోంది.
బహుశా అత్తయ్య మామయ్య లేరనే వాస్తవాన్ని గుర్తించడానికి మనస్కరించక గాంభీర్యంతో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. లేదా ఆవిడ బాధపడుతుంటే పిల్లలు ఇంకా బేలగా అయిపోతారని అలా నిర్భరంగా ఉంటున్నారేమో. లేదంటే ఆవిడ వీటన్నిటికీ అతీతంగా ఉండే జ్ఞాని అయినా అయి ఉండాలి అంది కామాక్షి. క్రతువులకి వెళ్లిన వాళ్ళు ఇంటికి వచ్చారు. అందరు స్నానాలు అయ్యాక లక్ష్మి అందరికీ టిఫిన్లు ఆర్డర్ చేసింది. సత్యవతి గారు విశ్వాన్ని పిలిచి, ఈ రోజు క్రతువు నీ చేతుల మీదుగా జరిగింది. మిగతా తంతు కూడా నువ్వే నిర్వహించు నాయనా అన్నారు. అలాగే పిన్ని, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ హైరానా పడకు. వెళ్ళి కొంచెంసేపు పడుకో. మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయావు అన్నాడు. మర్నాడు ఉదయం 5 గంటలకి వంటింట్లో అలికిడి అయితే కామాక్షి లేచి వచ్చి చూసింది. లక్ష్మీ సత్యవతి గారు కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. కామాక్షిని చూసి సత్యవతి గారు, లేచావా? కాఫీ తాగుతావా అన్నారు. ఆవిడ చక్కగా స్నానం కూడా చేసేశారు. కామాక్షి అవాక్కయింది. ఆవిడ ముందు రోజు అసలేమీ జరగనట్లు ఉన్నారు. కామాక్షి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది. ఈలోగా విశ్వం కూడా లేచి కాఫీ తాగుతున్నాడు. సత్యవతి గారు ఆ పూట టిఫిన్ భోజనాల ఏర్పాట్ల కోసం క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. కామాక్షికి అంతా ఆశ్చర్యంగా ఉంది. అశుభం జరిగిన చోట ఎక్కడా ఇంత నిశ్శబ్ద వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు ఆవిడే. విశ్వం, పిన్ని, ఏమైనా పనులుంటే నాకు చెప్పు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. లక్ష్మి వాళ్ళ ఆయన, ఆవిడ పనుల్లో తనని తాను ఎంగేజ్ చేసుకుంటున్నారు అన్నాడు. ఇంక విశ్వం ఊరుకున్నాడు. 3వ రోజున కళ్యాణి కుటుంబం కూడా అమెరికా నుంచి వచ్చారు. కళ్యాణి తల్లిని పట్టుకొని ఒళ్ళు కదిలిపోయేలా ఏడ్చింది. సత్యవతి గారు కళ్యాణి వీపు తడుముతూ మౌనంగా ఓదార్చారు. కావేరిలో కలిపే తంతు కోసం అందరూ వెళ్లారు. కామాక్షి మాత్రం సత్యవతి గారికి తోడుగా ఇంట్లోనే ఉంది. సత్యవతి గారు, మూర్తిగారు ఉన్నప్పుడు ఎలా పనులు చేసుకునేవారో ఇప్పుడు కూడా అలాగే పనులు చేసుకుంటున్నారు. ఆవిడలో కాని ఆవిడ దినచర్యలో కాని ఏ మార్పు లేదు. పైగా ఇంట్లో పిల్లల సందడి, మనవళ్లతో కాలక్షేపం, క్రతువుల కోసం వచ్చే బంధువుల ఏర్పాట్లతో ఆవిడికి చాలా బిజీగా గడిచిపోతోంది. అయినా రోజుకొకసారైనా ఆయన బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్లిపోయారు అనేవారు. డాడీకి ఇలా వండితే కూర నచ్చుతుంది అని పిల్లలతోనూ, మీ బాబాయికి నీలాగే పచ్చళ్ళంటే ఇష్టంరా అని విశ్వంతోనూ చెబుతున్నారు. 10వ రోజు వచ్చింది. ధర్మోదకాలు ఇవ్వటానికి దగ్గర బంధువులు, మూర్తిగారి తోబుట్టువులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే మాట, ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు, అందుకే ఏ బాధ లేకుండా వెళ్లిపోయాడు అని. 3 రోజుల క్రతువులు కూడా ముగిశాయి. కళ్యాణి తల్లితో, అమ్మా, ధీరజ్కి పరీక్షలు మొదలవుతాయి. నాకు సెలవు కూడా లేదు. వీలు చూసుకుని మళ్ళీ వస్తాను. ఎప్పటిలాగానే రోజు వీడియో కాల్ చేస్తూ ఉంటాను. నువ్వు దిగులు పడకు. నీకు తెలుసుగా, డాడీకి దిగులు పడితే నచ్చదని. జాగ్రత్తగా ఉంటానని మాట ఇవ్వు అని వాగ్దానం తీసుకుంది. లక్ష్మి మాత్రం తల్లి కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఉంటానంది. కళ్యాణి కుటుంబం అమెరికా వెళ్లిపోయారు. ఆ రాత్రి విశ్వం, కామాక్షి, లక్ష్మి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విశ్వం, పిన్ని, కొన్నాళ్ళు నువ్వు మా దగ్గరే ఉంటే బాగుంటుంది. చెల్లెలకి నీ గురించి బెంగ లేకుండా ఉంటుంది. నువ్వు మా దగ్గర ఏమీ మొహమాట పడనక్కర్లేదు. మా అమ్మ ఎంత స్వతంత్రంగా ఉందో నువ్వు కూడా మా దగ్గర అంతే స్వతంత్రంగా ఉండవచ్చు అన్నాడు. నీ దగ్గర నాకు మొహమాటం ఏమిట్రా? నీ చిన్నప్పుడు నేనే నిన్ను పెంచితేను. 50 ఏళ్ల దాంపత్యంలో ఒక్కసారిగా ఆయన మాయమైపోతే దిగులు లేకుండా ఎలా ఉంటుందిరా? ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్లం. ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు కొట్టిపడేయకుండా గౌరవించుకునేవాళ్లం. ఇప్పుడు ఆ తోడే లేకుండా పోయింది. అలా అని ఎవరూ ఎల్లకాలం ఉండరు. నేనైనా ఆయనైనా ఎప్పటికైనా వెళ్లాల్సిందే. ఆయన పుణ్యపురుషుడు. ఏ బాధ లేకుండా ఎవరి చేత సేవ చేయించుకోకుండా వెళ్లిపోయారు. ఒకవేళ నేనే వెళ్లిపోయి ఆయన ఉండాల్సి వస్తే ఆయన ఇబ్బంది పడేవారేమో. నేనైతే తోచకపోతే వెళ్లాల్సి వస్తే పిల్లల దగ్గరికి వెళ్తాను. ఆయనది అలా వెళ్లే మనస్తత్వం కూడా కాదు. ఆయన కర్మలన్నీ క్షయం చేసేసుకుని వెళ్లిపోయారు. నాకు ఇంకా చేయవలసిన కర్మలు మిగిలి ఉండి ఉంటాయి. ఇప్పటికైతే ఒంట్లో ఓపిక ఉంది కదా. చుట్టుపక్కల పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెబుతాను. నాకు ఎలాగూ పేపర్ చదవటం, టీవీలో సీరియల్స్ చూడటం అలవాటే కదా. మధ్య మధ్యలో మీరు వస్తూ ఉండండి. లక్ష్మి ఎలాగూ నన్ను చూసిపోవటానికి వస్తూ ఉంటుంది. దిగులుతో పిన్ని ఏమైపోతుందోనని నువ్వు దిగులు పెట్టుకోకు, సరేనా అని ధైర్యం చెప్పారు. స్థితప్రజ్ఞత గురించి, స్థితప్రజ్ఞులకు ఉండవలసిన లక్షణాల గురించి ఆ మధ్య ఓ ప్రవచనకర్త చెప్పారు. అందులో ఒక లక్షణం సుఖదుఖాలని సమానంగా చూడటం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటమే స్థితప్రజ్ఞత. ఋషులకి, జ్ఞానులకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ మనలాంటి సాధారణమైన మనుషులకి ఇదెలా సాధ్యమని ఎప్పుడూ చెప్పేదాన్ని. స్థితప్రజ్ఞులు అంటే కొండల్లోనూ కోణల్లోనూ ధ్యానం చేసుకునే జ్ఞానులు మాత్రమే అనుకునేదాన్ని.
కానీ మీలాంటి సామాన్య గృహిణులు కూడా స్థితప్రజ్ఞులే అని ఇప్పుడు అర్థమైంది. మామయ్య లేరని వాస్తవాన్ని ఇంత హుందాగా అంగీకరించారు. మీరు భగవద్గీత చదవలేదు, ప్రవచనాలు కూడా వినరు. మీకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అబ్బింది? ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి. స్థితప్రజ్ఞత లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు తెలియదు. మీ మామయ్య కంటికి కనిపించకపోతేనేం, ఆయన నాతోనే ఉన్నారని భావిస్తాను. అప్పుడు ఆయన లేరనే భావన కలగదు. కష్టసుఖాలు జీవితంలో భాగాలు. రెండూ అనుభవించక తప్పదు. బేలగా దిగులుగా ఉంటే ఆయనకు నచ్చదు. సరే, చాలా పొద్దుపోయింది, ఇంక వెళ్ళి పడుకోండి అని తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళిపోయింది సత్యవతి. పిన్నిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులకే మనం తలకిందులైపోతాం. జీవితాన్ని కుదిపేసే సంఘటనని కూడా తన మనోధైర్యంతో ఎంత అవలీలగా ఎదుర్కొంది అన్నాడు విశ్వం. అవును అన్నా, మమ్మీ ధైర్యంగా ఉంటే నాకు అంత దిగులు ఉండదు, తేలికపడిన హృదయంతో అంది లక్ష్మి. స్థితప్రజ్ఞత గీతా ప్రవచనాలకి, పుస్తకాలకే పరిమితం కాదని, ఇంటి 4 గోడల మధ్య కూడా సాక్షాత్కరించవచ్చని అత్తయ్య ఎంత హుందాగా నిరూపించారు అంటూ భగవద్గీతలోని శ్లోకాలని అప్రయత్నంగా మననం చేసుకుంది కామాక్షి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.